హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి, నాదే కాదు చాలామంది ఫేవరెట్, అదే జున్ను. సో మనం ఊర్లలో ఉంటే కనుక మనకి జున్ను పాలు ఒరిజినల్ అనేది దొరుకుతుంది. అదే సిటీలో ఉంటే కొంచెం కష్టము. ఒరిజినల్ అయితే చాలా రేర్గా దొరుకుతాయండి, చాలా తెలిసిన వాళ్ళ దగ్గర తప్పితే మామూలుగా దొరకవు. సో మిడిల్లో మనకి క్రేవింగ్స్ వస్తే ఎలా? సో ఇప్పుడైతే స్వీట్ షాప్లో అయితే కామధేను జున్ను పౌడర్ అయితే ఆల్మోస్ట్ అన్ని స్వీట్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉందండి. దాంతో మనం జున్ను చేసుకుంటే ఒరిజినల్ జున్ను పాలతో చేసుకున్న టేస్ట్కి ఏమాత్రం తగ్గదనమాట. చేయడం కూడా చాలా ఈజీ అండి. దీనికోసం ఒక కామధేను జున్ను పౌడర్ ప్యాకెట్ తీసుకున్నాను, దానికి 1/2 లీటర్ మిల్క్ కూడా తీసుకున్నాను అండి. మనం పచ్చిపాలనే యూస్ చేయాలన్నమాట. ఇలా ఒక బౌల్ తీసుకొని ముందుగా పాలను కట్ చేసి వేసుకొని, ఏం వాటర్ అయితే వేసుకోకూడదండి. 1/2 లీటర్ పాలలో మనం తీసుకున్న జున్ను పౌడరు, అలాగే స్వీట్కి తగ్గట్టు 1/2 కప్ బెల్లం కూడా వేసుకొని, ఇవి ఉండాలి లేకుండా బెల్లం కంప్లీట్గా కరిగేంత వరకు ఇలా ఒకసారి స్పూన్తో తిప్పుకోండి. ఫైనల్గా దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి జున్ను పాలదైతే మిక్సర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకొని దాంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిక్సర్ని పెట్టుకొని దాని మీద ఇలాగా విజిల్ తీసేసిన కుక్కర్ మూతని ప్రెషర్ లేకుండా పెట్టుకొని ఒక 15 నుంచి 20 మినిట్స్ లోపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలాగ ఒకసారి ఫోర్క్తో పెట్టి చూడండి, ఎక్కడ అంటుకోకపోతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టండి. అంతే, చాలా సింపుల్గా వితిన్ 20 to 25 మినిట్స్ లోపలే మనకి ఎంతో టేస్టీ అనే జున్ను అయితే రెడీ అయిపోతుందండి. దీని ఒక 1 అవర్ పాటు బయట పెట్టుకుని తర్వాత సర్వ్ చేసుకుంటే రియల్ జున్ను తిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.